చిరు ఉద్యోగైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా దుకాణదారుడైనా వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్. ఎకరం 200 కోట్లు పలుకొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనాలు. హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలు. గతేడాదితో పోలిస్తే 20% పెరిగాయంటున్న నైట్ ఫ్రాంక్. కన్స్ట్రక్షన్ రంగంపై బీహార్ ఎన్నికల ప్రభావం. విశ్వనగరంలో నెమ్మదించిన నిర్మాణ పనులు. హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న కొత్త ప్రాపర్టీలు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కు జై కొడుతోన్న నిర్మాణ సంస్థలు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీలో ప్రభుత్వం వేస్తున్న భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మొన్న రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకగా ఇప్పుడు కోకాపేట్లో మరో భారీ వేలానికి సిద్ధమైంది హెచ్ఎండిఏ. నియోపోలిస్ లేఅవుట్లో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరం 180 నుంచి 200 కోట్లు పలుకొచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే భూముల ధరలు భారీగా పెరగటం హైదరాబాద్ బ్రాండ్ను పెంచడంతో పాటు అందుబాటు ధరల్లోని ఇళ్లకు అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్. కోకాపేట్, మూసాపేట్లో భూముల వేలానికి రంగం సిద్ధం. కోకాపేట్, నియోపోలిస్లో 27, మూసాపేట్లో 15 ఎకరాలు వేలం. కోకాపేట్లో ఎకరం 180 నుంచి 200 కోట్ల ధర పలకొచ్చని అంచనాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల అమ్మకాలకు బిల్డర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మరిన్ని స్థలాలను వేలం వేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అతి త్వరలోనే కోకాపేట్, కుక్కట్పల్లి ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూములు వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కోకాపేట్లో భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. అప్పుడు ఎకరం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇక త్వరలో కోకాపేట్, నియోపోలిస్లో వేలం వేసే భూములు ఎంత ధర పలుకుతాయి అన్న విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేట్లోని నియోపోలిస్, కుకట్పల్లి పరిధిలో ఉన్న మూసాపేట్ వై జంక్షన్ దగ్గర భూముల అమ్మకానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 42 ఎకరాల భూమిని వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్, నియోపోలిస్లో 27 ఎకరాలు, కుకట్పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కోకాపేట్, నియోపోలిస్ లేఅవుట్లో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 99 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర 15 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 75 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల వేలం ద్వారా దాదాపు 4000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో జరిగే ఈ వేలం పాటను ఈ నెల 24, 28 తేదీల్లో, అలాగే డిసెంబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2022లో కోకాపేట, నియోపోలిస్లో జరిగిన వేలంలో ఎకరా 100 కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఒకవేళ ఈసారి కూడా వేలం జరిగితే భారీ స్పందన లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈసారి కోకాపేట వేలంలో ఎకరం ధర సుమారు 180 నుంచి 200 కోట్ల మేర పలకొచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత నెలలో నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో టీజీఐఐసి నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో 177 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ రికార్డును కోకాపేట్, నియోపోలిస్ బీట్ చేస్తుందన్న చర్చ రియాలిటీ వర్గాల్లో సాగుతోంది.
ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరగటం పట్ల రియల్ ఎస్టేట్ రంగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో భూముల ధరలు పెరగటం వల్ల హైదరాబాద్ రియాలిటీ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతుందని వారు చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో భూముల ధరలు ఇంతలా పెరిగిపోవడం పట్ల కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇలా అడ్డు అదుపు లేకుండా భూముల ధరలు పెంచడం ద్వారా అందుబాటు ధరల శ్రేణిలో ఇళ్లను నిర్మించడం సాధ్యం కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇల్లు అందుబాటులో లేకుండా పోతాయన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆక్షన్లో అత్యధిక రేటుకి ఆక్షన్ పోవటం జరిగింది. ఆ రేటు పెరగటం తెలంగాణకు బ్రాండ్ అవ్వచ్చేమో కానీ బట్ ఎఫర్డబుల్ హౌసింగ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అది యాక్చువల్గా అది కమర్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి అంత పోయింది. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మిగతా ల్యాండ్ ఉండేవాళ్ళు అంతా ల్యాండ్ ఓనర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఆ రేట్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఈవెన్ రింగ్ రోడ్డు అవతలు కూడా మరి ఆ రేంజ్లో వాళ్ళు కంపేర్ చేసుకుని ఇప్పుడు డెవలప్మెంట్స్కి ఇవ్వకుండా అట్లా మరి అమ్మకాన్ని పెడితే వాళ్ళ మార్కెట్ లేకుండా పోవడం, అట్లా ఈవెన్ డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా అత్యధికంగా ఎస్ఎఫ్టీ అడగటం, ఇలా ఉండటం వల్ల బిల్డర్ ఏమవుతుందంటే మరి మార్కెట్ మరి జనరల్గా ఎస్ఎఫ్టీ రేట్ పెంచాల్సి ఉంటుంది. హైదరాబాద్లో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం కోసం తమకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని కన్స్ట్రక్షన్ సంస్థలు కోరుతున్నాయి. వర్ధమాన నిర్మాణ సంస్థ త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ కారిడార్ పక్కనే నల్లగండ్లలో త్రిదశ రైస్ పేరుతో లో డెన్సిటీ కాన్సెప్ట్తో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ఓపెన్ స్పేస్కు ప్రాధాన్యమిస్తూ లో డెన్సిటీ కాన్సెప్ట్తో త్రిదశ రైస్ ప్రాజెక్టును చేపట్టింది ఈ సంస్థ. వివిధ కంపెనీలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఎక్స్పర్ట్ టీంతో చక్కని ఇంజనీరింగ్ ప్రమాణాలు, నాణ్యమైన నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది త్రిదశ. పక్కా వాస్తుతో నిర్మాణం జరుపుకుంటున్న త్రిదశ రైస్ అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్స్ను అందిస్తోంది. అన్ని రకాల వసతులతో త్రిదశ రియాలిటీ వెంచర్ నల్లగండ్లలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టిన త్రిదశ లో డెన్సిటీ కాన్సెప్ట్ తో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ వ్యయం విషయంలో రాజీ లేకుండా నిర్మాణం చేపట్టిన త్రిదశ హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపట్టింది త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నగరంలోని ప్రీమియం ఏరియా ఐటీ కారిడార్ కు పక్కనే ఉన్న నల్లగండ్లలో త్రిదశ రైస్ పేరుతో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఈ సంస్థ. ఐటీ కారిడార్ కు అతి దగ్గరలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతుంది. త్రిదశ రైస్ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు వెళ్లొచ్చు. లింగంపల్లి రైల్వే స్టేషన్ కు 5 నిమిషాల్లో, బిహెచ్సిఎల్ కు 10 నిమిషాల్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కు కూడా కేవలం 10 నిమిషాల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి చేరుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 25 నిమిషాల్లో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. Everyone knows about Nallagandla because of it's a planned city. So we have when coming to social infrastructure, we have everything like from schools ganivandi, hospitals ganivandi, colleges, recreation like malls, multiplexes, everything within hardly distance lo unnayandi manaki ikkada. And connectivity wise chuskunte ganaka it's a hardly distance from outer ring road, so just 10 minutes away. కొల్లూరు జంక్షన్కి ఎట్ ద సేమ్ టైం మనకి బిహెచ్ఎల్ లింగంపల్లి వచ్చేపాటికి ఇట్స్ అరౌండ్ 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్. మొత్తం 10.38 ఎకరాల్లో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మాణమవుతుంది. ఇందులో 17 అంతస్తులతో మొత్తం 7 రెసిడెన్షియల్ బ్లాక్స్, ఒక క్లబ్ హౌస్ వస్తుంది. త్రిదశ రైస్ లో ఎక్స్క్లూజివ్ గా 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. మొత్తం 952 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. త్రిదశ రైస్ లో ఒక్కో ఎకరంలో కేవలం 92 ఫ్లాట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకుంటూ ఉండగా
ఓపెన్ స్పేస్ తో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇక్కడ నివాసం ఉండే వారికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం లభించనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తో 1733 చదరపు అడుగుల నుంచి 2751 చదరపు అడుగుల వరకు అందరికీ అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుంది. ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటెడ్ బిల్డింగ్ ఇది. జనరల్గా మనకి ఐజీబీసీ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ అవర్ ప్లానింగ్, బేస్డ్ ఆన్ అవర్ ఎగ్జిక్యూషన్, బేస్డ్ ఆన్ అవర్ డిజైనింగ్ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది. సో అండ్ అట్ ద సేమ్ టైం మన మేజర్ యూఎస్పీ వచ్చే ప్రాజెక్ట్కి ఇట్స్ ఎ వెరీ వెరీ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఓన్లీ వీఆర్ కన్స్ట్రక్టింగ్ 92 అపార్ట్మెంట్స్ పర్ ఎకర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రాజెక్టులు చాలా తక్కువ కనబడుతున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ వెన్ కమింగ్ టు మన ఎక్స్క్లూజివిటీ చెప్పాలంటే వీఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ ఫర్ ఎమ్యూనిటీస్ అండి. సో 3 type of amenities we are providing. As usual, clubhouse lo we are giving all type of amenities like indoor amenities, and at the same time outdoor amenities. In between towers we are giving amenities. At the same time tower amenities we are giving. Every tower we have different kind of amenities like senior citizens activities, ladies activity zones, like multiple activity zones we are giving in tower amenities. పక్కా వాస్తు, నాణ్యమైన నిర్మాణం, ఇంజనీరింగ్ ప్రమాణాలు, భద్రత, డిజైన్ కు త్రిదశ రియాలిటీ వెంచర్స్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ స్థాయి ఎనిమిటీస్ తో 55,000 చదరపు అడుగు విస్తీర్ణంతో క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్నారు. త్రిదశ రైస్ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ఎనిమిటీస్ తో పాటు అవుట్డోర్ ఎనిమిటీస్ కూడా అందిస్తున్నారు. యోగా స్పేస్, మెడిటేషన్ స్పేస్, చిల్డ్రన్స్ యాక్టివిటీ జోన్, మల్టీపర్పస్ ఏరియా, కోవర్కింగ్ స్పేస్, అవుట్డోర్ జిమ్, టెన్నిస్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, బాస్కెట్బాల్ కోర్ట్, సెట్టింగ్ జోన్, సీనియర్ సిటిజన్ జోన్, గార్డెనింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫారెస్ట్ వాక్, పార్టీ లాన్స్, హెర్బల్ గార్డెన్ వంటి ఎనిమిటీస్ కల్పిస్తున్నారు. త్రిదశ రైస్ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, మినీ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ వంటి ఎనిమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. త్రిదశ రైస్ నల్లగండ్లలో ఉందండి. విత్ 10.38 acres వీఆర్ కన్స్ట్రక్టింగ్ 952 అపార్ట్మెంట్స్, 17 floors విత్ 7 towers అండి టోటల్గా. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 30% కన్స్ట్రక్షన్ డన్ ఫర్ 3 blocks. BCD blocks వీ హ్యావ్ ఓపెన్ ఫర్ సేల్ యాజ్ ఆఫ్ నౌ. సో దీంట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ వైజ్ 3 and 4 BHK అండ్ ఎక్స్క్లూజివ్లీ. సో 3 BHK స్టార్ట్స్ ఫ్రమ్ 1700 square feet నుండి 2300 square feet వరకు ఉన్నాయి. అండ్ 4 BHK 2750 square feet ఉంది దీంట్లో. అండ్ మనకి హ్యాండింగ్ ఓవర్ వచ్చేసి 2028 Decemberకి వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసే వారికి ప్రముఖ బ్యాంకులన్నీ సులువుగా గృహ రుణాలను మంజూరు చేయనున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులో నిర్మించిన మోడల్ హౌస్ ను చూసి తమ ఫ్లాట్ ఎలా ఉంటుందో కస్టమర్లు అంచనా వేసుకుంటున్నారు. అలాగే ఈ మోడల్ ఫ్లాట్ ను చూసి బయర్స్ ఫిదా అయిపోతున్నారు. 2028 డిసెంబర్ నాటికి రైస్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తామని త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ నిర్మాణ రంగంపై పడింది. బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరంలో నిర్మాణ రంగ పనులు బాగా నెమ్మదించాయి. బీహార్లో ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తి కాగా ఈ నెల 11న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది బీహార్ కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్లో నిర్మాణ పనులు నెమ్మదించాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగంపై బీహార్ ఎన్నికల ప్రభావం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 4 లక్షల మంది బీహారీలు, ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన బీహార్ కార్మికులు, హైదరాబాద్ లో నెమ్మదించిన నిర్మాణ పనులు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంపై బీహార్ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ నిర్మాణ రంగంలో బీహార్ కార్మికులు భారీ సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో కార్మికులు సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ప్రధాన రాజకీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లోని వలస ఓటర్ల తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల్లోని వారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు పొలిటికల్ పార్టీలు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ట్రైన్ టికెట్లను బుక్ చేశారు. రాను పోను రవాణా ఖర్చులతో పాటు భోజన ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. వలస ఓటర్లకు ఎన్నికల కోసం వారం 10 రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందిగా కార్మికులు పనిచేసే పరిశ్రమలు, సంస్థలు రియాలిటీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి మరి వారిని బీహార్ కు తీసుకెళ్తున్నారు అక్కడి రాజకీయ నేతలు. దీంతో గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వలసదారులతో రైళ్లు, ప్రత్యేక బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గత నెలాఖరులో దీపావళి, ఛట్ పూజ కోసం సొంతూళ్లకు వెళ్లిన కొందరు బీహారీలు ఎన్నికల తర్వాతే తిరిగి పనికి వస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీహార్ వాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగంలో బీహారులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. గ్రేటర్ సిటీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వివిధ రంగాల్లో సుమారు 30 లక్షల మంది ఉండగా అందులో 8 నుంచి 10 లక్షల మంది బీహారీలు ఉన్నారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 4 లక్షల మంది నిర్మాణ రంగంలో వివిధ కేటగిరీస్ లో బీహారీలు పనిచేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ లో ఎక్కువగా బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్పేట్, సికింద్రాబాద్ లో బీహార్ వలస కార్మికులు నివసిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వలస వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వేరు రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడికొచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని క్రెడాయి చెబుతుంది. ఇకిప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు వెళ్లిపోవడంతో నిర్మాణ రంగం కొంతమేర నెమ్మదించిందని అంటున్నారు. వీళ్ళంతా బీహార్లో ఈ నెల 11న జరిగే 2వ విడత పోలింగ్ తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు.
కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్ ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.